భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులైన తర్వాత గురుతర బాధ్యత పిల్లల పట్ల ఉండవలసిందే. విద్యని పూర్తి చేయడానికి పిల్లలకు కావలసినటువంటి సామర్థ్యాన్ని అందించవలసింది ఎవరు? కాంప్రమైజ్ కాని భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తే వివాహం తర్వాత ఎవరైనా సరే వాళ్ళు భార్యాభర్తలు. ఎప్పటి వరకు భార్యాభర్తలు అంటే పిల్లలు కలిగే వరకు మాత్రమే వాళ్ళు భార్యాభర్తలు. పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లాడు, ఎడ్యుకేషన్ మంచిగా ఉన్న పిల్లాడు అనుకోకుండా ఏదో చిన్న క్రైమ్లో ఇరుక్కున్నాడు. ఈ టీజింగ్ అనేది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. వెల్కమ్ టు వన్ లైన్ వాచ్. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ లాయర్ పౌలిశెట్టి పద్మావతి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఒక లాయర్గా మీ ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టారు మేడం? నేను 92లో మనకి స్థానికంగా ఖమ్మంలో ఉన్నటువంటి మనైర్ లా కాలేజ్లో లా విద్య కోసం నేను అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. నా విద్యాభ్యాసం 92-95 తోటి కంప్లీట్ చేయడం జరిగింది. 95 నుంచి నేను ఎన్రోల్మెంట్ చేసేసుకున్నాం అక్టోబర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాను. అనేక కేసులు, రకరకాల కేసులు డీల్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మీరు ఏ కేసులు వాదించడం జరిగింది, ఏ కేసులు డీల్ చేయడం జరిగింది? ఎక్కువగా ఏ కేసులు అనేది ఏం ప్రత్యేకంగా ఉండదమ్మా. అన్ని కేసులు చేస్తూనే ఉంటాము. సివిల్, క్రిమినల్, యాక్సిడెంట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, ఎక్కువ భార్యాభర్తలు, 498, ఎంసీలు, డీవీసీలు, డైవర్స్, ఇలా రకరకాలవి అన్ని కేసులు, పిల్లలకు సంబంధించినటువంటి కేసులు, అన్ని కేసులు మేము డీల్ చేస్తున్నాం. ఓకే మేడం. భార్యాభర్తల కేసులు అంటున్నారు కదా, భార్యాభర్తల మధ్యన జరిగే గొడవల వల్ల పిల్లలు భవిష్యత్తు మీద అసలు ఎలాంటి ప్రభావితం జరుగుతుందంటారు? ఎలాంటి అంటే ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే, భార్యాభర్తల విభేదం మొదలైంది అని అంటే కుటుంబంలో ముందు విభేదం వస్తుంది, కుటుంబం డిస్టర్బ్ అవటం జరుగుతుంది. ఒకసారి కుటుంబం ఇబ్బందిలోకి వెళ్ళిపోయింది అని అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది, ప్రభావితం అవుతారు. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు, నా మాటగా ఎన్నో కేసులు భార్యాభర్తల కేసులు చేసి ఉన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. వివాహం తర్వాత ఎవరైనా సరే వాళ్ళు భార్యాభర్తలు. ఎప్పటి వరకు భార్యాభర్తలు అంటే పిల్లలు కలిగే వరకు మాత్రమే వాళ్ళు భార్యాభర్తలు. పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు. భార్యాభర్తలకి కంటే కూడా తల్లిదండ్రులకి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బాధ్యత పిల్లల పట్ల ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఆడవాళ్ళని, మగవాళ్ళని, భర్తలని, భార్యలని, ఇలాంటి విభేదం ఏం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులు అయిన తర్వాత వారికంటే కూడా వారి పిల్లల కోసం ఏదైనా సరే ఒకవేళ ఉండొచ్చు, భార్యతో కష్టం ఉండొచ్చు, భర్తతో కష్టం ఉండొచ్చు, కానీ ఓర్పుతోటి, కొంత సహనంతో వాటిని మనం ఓర్చుకోగలిగితే పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు మనం బాటలు వేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే విభేదాలు అనేవి పిల్లలు చూస్తుంటారు. భార్యాభర్త కొద్దిసేపు గొడవ పెట్టుకొని మర్చిపోవచ్చు, మళ్ళీ కలిసిపోవచ్చు. కానీ భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు గొడవ పెట్టుకుంటున్నప్పుడు గమనించినటువంటి పిల్లలు, చూసినటువంటి పిల్లలు, వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది మైండ్లో, ఒక సంథింగ్ రిజిస్టర్ అవుతుంది. ఇవాళ మనం చూస్తున్న సమాజంలో ఎంత పెద్ద టాస్క్గా ఉంది పిల్లలకి. చదువు కూడా సామాన్యంగా లేదు, చాలా టాస్క్గా ఉంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంతో శ్రమ ఓరిస్తే తప్ప, ఎంతో ఓపికగా ఎంతో శ్రమ తీసుకుంటే తప్ప వాళ్ళు కంప్లీట్ చేయవలసినటువంటి విద్యని కంప్లీట్ చేసేటువంటి రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ విద్యని పూర్తి చేయడానికి పిల్లలకు కావలసినటువంటి సామర్థ్యాన్ని అందించవలసింది ఎవరు? తల్లిదండ్రులు. సామర్థ్యాన్ని మనం వాళ్ళకి అందించాలంటే మనం సహకారంతో ఉండాలి. ఈ సహకారంతో ఉండాలి అన్నప్పుడు చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేసుకోకుండా సర్దుబాటు చేసుకోగలిగితే పిల్లల కోసం, వారి భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులే మూలం. ఓకే మేడం. కాంప్రమైజ్ కాని భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళు విడిపోవాల్సి వస్తే ఇప్పుడు పిల్లల చదువు పరిస్థితి ఏంటి, ఆ పిల్లల భవిష్యత్ పరిస్థితి ఏంటంటారు మేడం? అంటే ఒకటమ్మా,
పిల్లలు అన్నప్పుడు వీళ్ళు విడిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, పెద్ద మనుషులు కానివ్వండి, పిల్లల్ని ఏం చేస్తారంటే ఒకరు ఉంటేనేమో ఎవరి బాధ్యత అని తీసుకుంటారు. ఒక్కోసారి తల్లికి అప్పగించడం జరుగుతుంది, ఒక్కోసారి తండ్రికి అప్పగించడం జరుగుతుంది. ఎవరు బాధ్యత తీసుకున్నా పిల్లల పట్ల ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి పేరెంట్గా ఉండవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఒక బాధ్యత తీసుకోవటం చాలా తేలిక, కానీ వాళ్ళ కోసం మనం బాధ్యతగా ఉండడం అనేదే చూడవలసినటువంటి విషయం. దీన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తీసుకున్న నిర్ణయం మీద నిలబడి ఆ పిల్లల కోసం నిలబడవలసినటువంటి బాధ్యత ఎవరైతే పిల్లల కస్టడీ తీసుకున్నారో, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, వారు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండవలసిందే. ఉండకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు అట్లా విడిపోయి ఆ హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఒక సండే వచ్చి చూసి వెళ్తాం, ఒక సండే ఫాదర్ రావచ్చు, ఇంకో సండే మదర్ రావచ్చు, అట్లా చేస్తున్నారు. మరి దానికి పిల్లల మైండ్ ఎఫెక్ట్ అవుతుంది కదా మేడం? పిల్లల మైండ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా సున్నితమైన వ్యవహారం, చాలా చాలా సున్నితమైన వ్యవహారం. పిల్లల యొక్క భావాలు దెబ్బతినకుండా మాట్లాడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరి మీద ఉంది. ఈ ఆదివారం తండ్రి వెళ్తున్నాడా, వచ్చే ఆదివారం తల్లి వెళ్తున్నారా, ఇది కాదు. బిడ్డలతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళ భవిష్యత్తుని గమనంలో ఉంచుకుని మంచి మాటలతోని భవిష్యత్తుకు అవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను వారితో డిస్కస్ చేయడం కానీ, తండ్రి మీద తల్లి చెప్పడము, తల్లి మీద తండ్రి చెప్పడము, లేకపోతే నన్ను మంచి అనుకోవాలని తల్లి కానీ, నన్నే మంచి అనుకోవాలని తండ్రి కానీ, వాళ్ళకు అవసరం లేనటువంటి అన్నీ మనం కొనిస్తుంటాం. లేదంటే మంచి చేసుకోవడం కోసం, మచ్చిక చేసుకోవడం కోసం ఏ పని తల్లిదండ్రులు చేయవద్దు. వాళ్ళ భవిష్యత్తుకి ఏది కావాలో విడిగా ఉన్నా కలిసి ఉన్నా భార్యాభర్తలు తల్లిదండ్రులైన తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మన మాట అయినా మన విధానమైనా ఏ పని అయినా వారి యొక్క క్షేమం కోరుతూ చేసినప్పుడు మాత్రమే ఒక సమాజంలో బిడ్డడు ఓర్చుకుని తట్టుకుని ఆ విషయాలు ఏవైతే వాళ్ళు విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వాటిల్లో విజయాన్ని సాధించడానికి బిడ్డడు సామర్థ్యాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం తల్లిదండ్రులు కమర్షియల్ అయితే బిడ్డల్ని మనం కంట్రోల్ చేయడం కష్టం. ఏ ఒక్క రోజు, ఏ ఒక్క రాత్రికి రాత్రి ఏ బిడ్డడు ఆగమైపోవడమ్మా. ఎన్ని రోజుల్లో జరుగుతున్నటువంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు, మాటలు, పరిస్థితులు, నిర్ణయాలు, విధానాలు ఇవన్నీ కూడా పిల్లల్ని కాలానుగుణంగా మార్చి ఒక దగ్గరికి తీసుకొస్తాయి తప్ప ఓవర్ నైట్ ఏ బిడ్డడు కూడా చెడిపోయిన సంఘటన మేము చూడలేదు. కాబట్టి అందుకే చెప్తున్నాం, భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులైన తర్వాత గురుతర బాధ్యత పిల్లల పట్ల ఉండవలసిందే. అలా లేకుండా ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు కాలేజీలలో 100/100 వస్తున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. అంటే ఎంత ఫోకస్డ్గా ఉంటారు తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళ చుట్టూ ఒక వాతావరణం క్రియేట్ చేసి దానికోసమే తల్లిదండ్రి ఇద్దరు కూడా ఒక ఏర్పాటు చేసుకుని ఒక భవిష్యత్తు కోసం చేస్తున్నారు. మరి విభేదాలు తెచ్చుకుని, గొడవలు తెచ్చుకుని పోలీస్ స్టేషన్లు, కోర్టులు, నాన్న ఇట్లా అమ్మ ఇట్లా, లేకపోతే నాన్న లేనప్పుడు అమ్మ ఒక రకంగా, అమ్మ లేనప్పుడు నాన్న ఒక రకంగా, వాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా మనం మాట్లాడినా, మన ఇంట్లో విధానాలున్నా వాడి భవిష్యత్తుని నిర్దేశించే అధికారం కానీ తల్లిదండ్రులకు లేదు. ఖచ్చితంగా దానికోసం ఏంటంటే అమ్మ, ప్రతి తల్లిదండ్రి కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని చూస్తూ ఎదుగుతారు, చూస్తూ నేర్చుకుంటారు. కాబట్టి ఏం చేయాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలని మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తల్లిదండ్రులకు ఉండాలి. అది లోపించడం ఈరోజు మనం సమాజంలో చాలా కుటుంబాల్లో చూస్తున్నాము, చాలా దురదృష్టకరం. ఓకే మేడం, ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయారు, ఆ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏం మిస్ అవుతాడు? ఓకే, సింగిల్ పేరెంట్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి వ్యవహారం అమ్మ. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు తల్లి తీసుకుంటారు, కొన్ని బాధ్యతలు తండ్రి తీసుకుంటారు. ఎలా, మార్నింగ్ లేపే దగ్గర నుంచి తయారు చేయటం కానీ, వంట చేయడం కానీ, క్యారేజ్ కట్టడము, ఇలాంటి కొన్ని పనులు ఏం చేస్తారు అంటే తల్లి తీసుకుంటారు. తండ్రి ఏం తీసుకుంటారు,
తన స్కూటర్ మీద కానీ కారులో కానీ లేదా బస్సులో కానీ దింపి రావడం, లేదంటే పిల్లలకు కావాల్సిన బుక్స్ ఏంటి, ఫీజులు ఏంటి, లేకపోతే సార్తో మాట్లాడడం ఏంటి, ఎలా చదువుతున్నాడు, సొసైటీ గురించి ఒక వివరణ చెప్పడం, ఇవన్నీ కూడా తండ్రి షేర్ చేసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే బాధ్యతలు తల్లి తండ్రి ఇద్దరూ షేర్ చేసుకున్నప్పుడు పిల్లలకు, ఆడపిల్ల కానివ్వండి మగపిల్ల కానివ్వండి, వాళ్ళకి ఏమవుతుందంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక విధి విధానాలు, అంటే లైఫ్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, స్కూల్కి వెళ్ళి నేను ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, నేను ఏం చేయాలి, ఒక ఫ్రెష్ మైండ్ తోటి పిల్లలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో సింగిల్ పేరెంట్గా ఉంటారమ్మా. సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు మోర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, తండ్రి తల్లి ఇద్దరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు, సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు. అక్కడ ఏమవుతుందంటే 2 రెస్పాన్సిబిలిటీస్ ఒకరే తీసుకోవడం వల్ల ఆ పేరెంట్ మీద కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఇంకా ఒక్కొక్క చోట ప్రెషర్తో పాటు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు ఫైనాన్షియల్ చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, బాధ్యతలు చూసుకోవాలి, వాళ్ళ వల్ల మోర్ ప్రెషర్ అయిపోతుంటారు. దానివల్ల ఏమవుతుంటుంది, పిల్లలకి ఇవ్వవలసినటువంటి స్ట్రెంగ్త్ ఇవ్వలేరు, అక్కడ వాళ్ళు మిస్ అవుతుంటారు. మోర్ పర్టికులర్లీ లవ్ అండ్ ఎఫెక్షన్ మిస్ అవుతారు. సో ఎవరైనా సరే ఒక సింగిల్ పేరెంట్, ఒక భార్య కానీ భర్త కానీ పిల్లల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మోర్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకున్న దాని యొక్క విలువ ఉంటుంది. తీసుకుంటున్నప్పుడు ఆలోచించాలి, ఈ పని నేను చేయగలనా, చేయగలిగినా చేయకపోయినా ఒక్కొక్క సందర్భంలో తప్పని పరిస్థితుల్లో కూడా సింగిల్ పేరెంట్ అవుతారు. ఏది ఏమైనా మనం చెప్పేది ఏంటంటే పిల్లల విషయానికి వస్తే ఇద్దరు పేరెంట్సా సింగిల్ పేరెంటా కాదమ్మా, ఎవరి దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళు మస్ట్ బి మోర్ రెస్పాన్సిబుల్, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకు అంటే పిల్లలు షాప్లో కొనుక్కొచ్చుకునే వస్తువు కాదు, తల్లిదండ్రుల చేత తయారు కాబడేటువంటి పౌరులు. ఈ పౌరుల్ని మనం ఎలా తయారు చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్, వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలమ్మా. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాము, పిల్లలకి దండన లేదు, ఇది తప్పు, ఇది వద్దు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అనేటువంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో కుటుంబాల్లో చూడడం లేదు. ఒక సారు టీచరు ఏదైనా తప్పు చేస్తే పిల్లలు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. సింగిల్ అంటే ఒక్కొక్క బాబును ఒక్కొక్క పాపను ఉంటున్నారు, చాలా అతి గారభంగా పెంచేస్తున్నారు. ఇవి కూడా చిన్న విషయాలు అనిపిస్తాయి మనకు మాట్లాడుకోవడానికి, కానీ వీటి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకు అంటే పిల్లలకి ఇనీషియల్గా చెప్పగలిగేది ఎవరు, తల్లిదండ్రులు, గురువు. ఈ ఇద్దరు చెప్పగలిగేటువంటి వాతావరణం ఈరోజు స్కూల్లో కానీ ఇంట్లో కానీ చాలా వరకు లేదు. అన్ని కాదు, చాలా కుటుంబాల్లో చాలా స్కూళ్ళల్లో దండన చేసే పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే అడిగిన ప్రతి వస్తువు కొనిస్తున్నారు. లేదు అనే మాట వాళ్ళకి తెలియటం లేదు, వద్దు అనే మాట వాళ్ళకి తెలియటం లేదు. కానీ అది చాలా తప్పు. అన్నీ అందివ్వడం కాదు. మనం ఎప్పుడు కూడా మనం అంటాను చూసారా, చేపలు పట్టడం నేర్పించండి, చేపల కూర వండి ఇవ్వద్దు అని. అంటే ఏంటి, చేపలు పట్టడం నేర్పిస్తే వాడు ఎప్పుడైనా వెళ్ళి వేట ఆడాలి, అంటే సమాజంలో బ్రతకడం నేర్పించండి. పొద్దుస్తమానం మనం చేయబట్టి నడపలేం. వాడు సమాజంలో బ్రతకడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సింగిల్ పేరెంట్ కానివ్వండి, పేరెంట్స్ కానీ వాళ్ళ పద్ధతుల ద్వారా, బ్రతుకుతున్న విధానం ద్వారా తెలియచేస్తూ పిల్లల్ని తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి అందరి మీద ఉందమ్మా. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలు చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా చిన్న విషయాలకి, నాన్న సెల్ కొని ఇవ్వలేదని, అమ్మ బుక్ ఇవ్వలేదని, అమ్మ చదువుకోమందని, అమ్మ సెల్ చూడనివ్వలేదని, లేకపోతే లవ్వర్ ఏదో అన్నాడని, లవ్ చేయలేకపోయానని, చాలా చిన్న విషయాలకే వాళ్ళు సామర్థ్యం లేకుండా వేరే రకమైన ఆలోచన చేసి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇలా కాకుండా వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో, దృఢమైనటువంటి సామర్థ్యంతో ఉండాలి అంటే మూలం కుటుంబాలు, స్కూలు, కాలేజెస్ ఇవి ఖచ్చితంగా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. ఓకే మేడం, ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నారు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అట్లా ఉన్నారు. ఈ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు. ఈ తీసుకున్నప్పుడు
అమ్మాయి తల్లి దగ్గరికి, అబ్బాయి తండ్రి దగ్గరికి అని విడిపోయారు. చేరొకరు ఇప్పటిదాకా అఫెక్షనేటెడ్ గా ఉన్న అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, వీళ్ళు ఉన్న వాళ్ళు ఇట్లా సడన్ గా విడిపోతే వాళ్ళ మైండ్ ఎలా ప్రభావితం అవుతారు ఆ పిల్లలు? ఆ తల్లిదండ్రులు వాళ్ళని కలిపే చట్టం ఉందా? కలిపే చట్టం అంటూ ప్రత్యేకంగా ఉండదు కానమ్మా, కస్టడీ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి అలాంటి ఫీల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఫాదరు మదర్ దగ్గర ఉన్నటువంటి పాపని కస్టడీ తీసుకోవచ్చు. మంత్లీ కానివ్వండి, ఇయర్లీ కానివ్వండి, 6 monthsకి ఒకసారి ఇన్ని రోజులు అని కోర్టు నిర్ధారణ చేస్తారు. అలా కస్టడీ తీసుకోవచ్చు. మదర్ అయినా ఫాదర్ దగ్గర ఉన్నటువంటి బాబుని కస్టడీ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు విడిగా ఉన్నప్పటికీ కూడా కస్టడీ రైట్స్ తీసుకొని ఇయర్లీ వన్స్ అలా కలిసినప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ బైండింగ్ అనేది మనం డిస్టర్బ్ అవ్వకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి కలిస్తే చాలా మేడం. అంటే ఇక అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోతున్నారు, భార్యాభర్త, చెరొకళ్ళని తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మస్ట్గా చెరొక చోట ఉండవలసిందే. సో కంటిన్యూగా విడిగా ఉన్నదానికంటే కస్టడీ రైట్స్ తీసుకొని ఇంటర్వెల్స్తో 3 monthsకి ఒకసారి కానీ 6 months కోర్టు డిసైడ్ చేస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ రైట్స్ కానివ్వండి డిస్టర్బ్ అవ్వకుండా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్కి పరిధిలో ఉంటూ ఇద్దరిని కలిసే అవకాశం ఉంటుంది. అయితే తండ్రి దగ్గర ఉన్న బాబుని తల్లి తెచ్చుకొని అన్నా చెల్లెల్ని ఇద్దరిని ఒక దగ్గర ఉంచచ్చు, లేదా తల్లి దగ్గర ఉన్నటువంటి పాపని తండ్రికి ఇచ్చి అక్కడ వాళ్ళిద్దరిని కలిపి కొన్ని రోజుల పాటు ఉంచే అవకాశం. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఆలోచించే విధానం మీద జరుగుతాయి. అసలు వాళ్ళని వదిలేస్తాను అంటే కాదు, ఏదైనా బాధ్యతతోటి కూడినటువంటి వ్యవహారం. తండ్రి అయినా తల్లి అయినా బాధ్యత. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, 6 నెలలకోసారైనా ఇద్దరు కలవాలనే మాట ఈ ఇద్దరు తల్లిదండ్రులు అనుకోగలగాలి. అప్పుడు పిల్లలకు అవకాశం వస్తుంది. పిల్లలు ఏం చేయలేరు కదా, మైనర్స్ కదా. మేజర్ అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలో నిర్ధారించగలుగుతారు. వన్స్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలు ఇద్దరు వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళే నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రమేయం కానీ, అధికారం కానీ, ఇష్టాలు కానీ ఏమీ ఉండవు. భార్యాభర్తలు విడిపోయే కేసు ఉంటుంది కదా, ఆ కేసు ఓపెన్ అయిన దగ్గర నుండి ఆ కేసు క్లోజ్ అయ్యేదాకా, ఆ తీర్పు వచ్చేదాకా ఆ జడ్జి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు? అంటే వాళ్ళని కలపటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అసలు? లేకపోతే విడాకులు అడగగానే, అవి విడిపోవటానికి అడగగానే ఇచ్చేస్తారా డివోర్స్ అనేది? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అమ్మా, భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అంటే ఒకటి విడాకులు తీసుకోవచ్చు, రెండోది నా భర్తని నన్ను తీసుకెళ్ళమని కోర్టుని అడగొచ్చు. నా భర్త నన్ను తీసుకెళ్ళడం లేదు, ఆయన నన్ను కాపురానికి తీసుకెళ్ళమని కోర్టు ద్వారా తెలియచేయండి అని ఒక కేసు వేసుకోవచ్చు. భర్త నా భార్య రావడం లేదు కాపురానికి, సో కోర్టు నుంచి నా భార్య కాపురానికి రమ్మని మేమిద్దరం కలిసి ఉండడానికి తీర్పు ఇవ్వండి అని ఒక కేసు వేయొచ్చు. ఇలా రకరకాల కేసులు వేయచ్చు. భార్య మనోవర్తి కేసు వేయొచ్చు, గృహహింస చట్టం కేసు వేయొచ్చు, వరకట్న వేధింపు కేసు, ఇలా అనేక రకాల కేసులు ఉంటాయి. వీటన్నింటిలో కొన్ని క్రిమినల్ కేసులు, అంటే వరకట్న వేధింపు కేసు క్రిమినల్ అవుతుందమ్మా, అది మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో నడుస్తుంది. మెయింటెనెన్స్ కేసు వచ్చే వాళ్ళకి కోర్టు పరిధిని ప్రకారము కొన్ని మనోవర్తి కేసులు, డైవర్స్ కేసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్యామిలీ కోర్టుకు వస్తాయి. ఫ్యామిలీ కోర్టు వారికి విశిష్టాధికారాలు ఇవ్వడం జరిగింది చట్టం. ఏంటి అనంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుకు వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా మీరు ఈ సమస్యలో కోర్టు కేసు కాకుండా మాట్లాడుకుని ఏమైనా పరిష్కారం చేసుకునే అవకాశం ఉందా అని కోర్టు వారిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కౌన్సిలింగ్ కూడా ఎలా జరుగుతుంది? ఆఫ్ ది రికార్డ్. అంటే ఏంటి? ఒక కోర్టు కేసు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి దృక్పథం ఉండదు. ఒక పెద్ద మనిషిలాగా భార్యాభర్తలు కలిస్తే ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడడానికి విశిష్టాధికారాలు కలిగి ఉన్నారు. ఇద్దరు కోర్టుకు రావడం జరిగిన తర్వాత ఒకరు కేసు వేస్తారు, ఒకరు కేసులోకి వస్తారు. వారు వచ్చిన తర్వాత కోర్టు విశిష్టాధికారాలను ఉపయోగించుకొని వారిద్దరిని కలపడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు. చేసిన ప్రయత్నాలు ఒకవేళ కోర్టులో అవ్వకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది.
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఏముంటారంటే మెంబర్స్ని అపాయింట్ చేస్తారు, కౌన్సిలర్స్. ఆ కౌన్సిలర్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసుని ఖచ్చితంగా కౌన్సిలర్ దగ్గరికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తాత్కాలికంగా అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడికి పంపిస్తే ఏం జరుగుతుంది, ఈ కౌన్సిలర్ ఒక పెద్ద మనిషిలాగా ఆ భార్యాభర్తల్ని కుటుంబాన్ని అందరినీ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్పర్ధ అది క్లియర్ చేసి వాళ్ళిద్దరిని కలపగలమా, ఒకవేళ కలపగలిగితే ఏదైనా కండిషన్స్తో కలపగలమా, ఇలా చూస్తారమ్మా. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాన్ని తొలగించి కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎంత చేసినా కాలేదు, ఒక 2 సార్లు 3 సార్లు కూర్చుని అవ్వలేదు, అప్పుడు మళ్ళీ ఆ కేసుని ఏం చేస్తారు, తిరిగి ఒరిజినల్ కోర్టు కంటే ఫ్యామిలీ కోర్టుకు పంపించేస్తారు. ఇలా ఉంటుంది అవకాశం. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా అంటే నార్మల్గా అందరు పిల్లలానే ఉంటుందా, లేకపోతే ఏదైనా డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఎట్లయినా ఉంటుందా, ఎలా ఉంటుంది మేడం? మనం జనరలైజ్ చేయడానికి ఉండదమ్మా. భార్యాభర్త ఇద్దరు తల్లిదండ్రులు అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లలు, లేదా ఏదైనా సమస్యలు వచ్చి విడిపోయినటువంటి తల్లిదండ్రుల పిల్లలు, ఇలా మనం డివైడ్ చేయడానికి లేదమ్మా. ఏదైనా సరే తల్లిదండ్రులు కలిసి ఉన్నా విడిగా ఉన్న పిల్లల పట్ల బాధ్యతగా ఉండి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నదే ఉంటుంది తప్ప, ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి పిల్లలంతా ఇబ్బందిలో ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు చాలా లవ్లీగా ఉన్నారు కాబట్టి పిల్లలంతా బాగుంటారు, ఇలా ఉండదు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని చూస్తూ పెరుగుతారు. సింగిల్ పేరెంట్ అయినా తల్లిదండ్రులు ఇద్దరైనా సరే తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండాలి. మనల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులలో విడిపోయిన తర్వాత కోర్టు కస్టడీలో పాపని తల్లి కస్టడీలోకి ఇస్తారు. ఇప్పుడు తండ్రికి ఆ పాపకి ఒక ఎఫెక్షన్ ఉండిద్ది, ఆ పాప మిస్ అవుతుంది వాళ్ళ డాడీ. ఇప్పుడు ఆ తండ్రికి కూడా అట్లానే ఉంటుంది ఆ పాప మీద ఎఫెక్షన్. ఆ తండ్రి చూడటానికి కానీ అలాంటి దానికి ఏమన్నా కస్టడీ ఉంటుందా మేడం? అంటే అమ్మ ఇలాంటి సందర్భాలు ఎలా ఉంటాయంటే, భార్యాభర్తలు విడిపోయేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో పిల్లలు తండ్రి దగ్గర ఉండిపోతారు, ఒక్కొక్క సందర్భంలో పిల్లలు తల్లి దగ్గర ఉండిపోతారు. ఒకవేళ తల్లి దగ్గర కనుక పిల్లవాళ్ళు ఉంటే తండ్రి కోరుకుంటే నా పిల్లలు నేను చూడాలి, నాకు కూడా 4 రోజులు నా పిల్లలు నా దగ్గర ఉండాలి అనుకుంటే డైరెక్ట్గా ఎప్పుడు అప్రోచ్ అవ్వద్దు. తల్లి దగ్గరికి వెళ్ళి నా పిల్లలు నాకు ఇచ్చేసేయండి అలా తీసుకోవద్దు. అలా తీసుకుంటే ఇంకొక సమస్యలోకి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది, తండ్రి దగ్గర పిల్లలు ఉంటే తల్లి కోరుకున్నా కావాలని, తల్లి దగ్గర పిల్లలు ఉంటే తండ్రి కోరుకున్నా కోర్టులో ఒక పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది, కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు. సో ఆ కస్టడీ పిటిషన్ వేసినప్పుడు ఏంటి అని అంటే, పిల్లల్ని నాకు నెలకు ఒకసారి చూపించండి, సెకండ్ సాటర్డే చూపించండి, పండగలకి ఇవ్వండి, వెకేషన్కి ఇవ్వండి, అలా మనం అడిగి తీసుకోవచ్చమ్మా. ఇద్దరికి కూడా రైట్ ఉంటుంది. పిల్లలతోటి కస్టడీ అడిగే అవకాశము తల్లి దగ్గర ఉంటే తండ్రికి, తండ్రి దగ్గర ఉంటే తల్లి అడిగి తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కోర్టు ఏం చూస్తారు అంటే, తండ్రి సపోజ్ తల్లి దగ్గర ఉన్న పాపనో బాబునో తండ్రి అడుగుతున్నారు, అడిగినప్పుడు కోర్టు ఏం చూస్తుంది అని అంటే ద పారామౌంట్ వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్. అంటే పిల్లవాడు ఏవైతే పిల్లవాడిని అడుగుతున్నారో ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకు సంబంధించి తల్లి దగ్గర ఉంటే ఏమైనా సమస్యగా ఉందా, లేదు తండ్రికి అప్పదిస్తే ఏమైనా సమస్యగా ఉందా అంటే కోర్టు ఈ పర్టికులర్ ఇష్యూలో పిల్లల యొక్క భవిష్యత్తుని మాత్రమే ప్రధాన అంశంగా చూస్తుంది. వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది లేదు అనిపించినప్పుడే తల్లి దగ్గరైనా ఉంచుతారు. వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది లేదు అంటేనే తండ్రి కస్టడీ అడిగితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో వారి యొక్క భవిష్యత్తుని మాత్రమే ప్రధాన అంశంగా తీసుకొని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్లాంటి సందర్భాల్లో మేడం తల్లి ఒప్పుకోలేదు అంటే, తండ్రి పిటిషన్ వేసినా తల్లి ఒప్పుకోవాలా, ఫర్ ఎగ్జాంపుల్ తన లైఫ్ డేంజర్ ఉండిద్ది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే అని చెప్పేసి ఒప్పుకోలేదు, దానికి ఏమైనా? అదే ఇప్పుడు పారామౌంట్ వెల్ఫేర్ ఏంటి అని అంటే, కోర్టులో భర్త భార్య దగ్గర ఉన్నటువంటి బిడ్డల్ని కస్టడీ అడగటానికి పిటిషన్ వేశారు. అప్పుడు ఏం చేస్తారు, భార్యకి కస్టడీ పిటిషన్లో ఆన్సర్ వేసే అవకాశం ఉంటుంది. ఏమైనా ఆన్సర్ వేస్తారు అంటే, నా దగ్గర బిడ్డడు ఈ సందర్భంలో నా భర్త ఈ రకంగా ప్రవర్తించడం వల్ల, ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల నేను వచ్చి ఇక్కడ ఉంటున్నాను, నా పిల్లల్ని తీసుకొని నేను ఉంటున్నాను, ఈ రకంగా ఆయన ప్రవర్తించాడు, వారి యొక్క హిస్టరీ ఇది, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది, వారి యొక్క బిహేవియర్ ఇది టువర్డ్స్ భార్య వైపు కానివ్వండి, పిల్లల వైపు కానివ్వండి, లేదు వారి మీద ఏమైనా కేసులు ఉన్నాయి,
క్రిమినల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటప్పుడు భార్య ఏం చేస్తుందంటే పిల్లవాళ్ళని నేను ఇప్పుడు కష్టపడి చదివించుకుంటున్నాను, తండ్రికి అప్పచెప్తే తనకున్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వల్ల పిల్లలు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఆగమయ్యే అవకాశం ఉందని తల్లి కోర్టుకి సమాధానం రూపంలో చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తండ్రి కూడా చెప్పొచ్చు. తండ్రి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు తల్లి అడిగితే లేదు లేదు తల్లి ఒక క్యారెక్టర్ పరంగా ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, కలిసి ఉన్నప్పుడు పిల్లలకు వంట చేసేవారు కాదు, లేచేవారు కాదు, చూసుకునేవారు కాదు, తర్వాత ఈ రకంగా కొన్ని అంటే ఆ ప్రతి కేసులో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్స్ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అందులో తెలియచేస్తూ నా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని నేను ఈరోజు కస్టడీ ఇస్తే కోర్టు పిల్లల యొక్క భవిష్యత్తు ఈ రకంగా ఇంపాక్ట్ పడుతుంది, ఎఫెక్ట్ అవుతుందని తెలియజేస్తారు. కోర్టు ఏం చేస్తుందంటే పిటిషన్ వేసినటువంటి వాళ్ళ యొక్క వేదన, బిడ్డలు కావాలనేటువంటి వేదన, ఇవ్వాల్సినటువంటి వాళ్ళ యొక్క బాధ, ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసి చూడడం జరుగుతుంది. కండిషన్స్ తోటి కస్టడీ ఇవ్వాలా వద్దా అన్నది పూర్తి అధికారం కోర్టుకుంటుంది. దాంట్లో విశిష్టాధికారాలు కూడా కోర్టు కలిగి ఉండడం జరుగుతుంది. ఇలా మార్చుకుంటున్న టైంలో పిల్లల అభిప్రాయాన్ని కోర్టు తీసుకుంటుందా మేడం? ఖచ్చితంగా అమ్మా. పిల్లలు చెప్పగలిగిన ఏజ్ వాళ్ళైతే, ఒకవేళ కోర్టు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకుని చెప్పవలసిన సమాధానం చెప్పగలిగేటువంటి వయసు, విచక్షణ ఉంటే కనుక కోర్టు ఖచ్చితంగా నాన్నగారి దగ్గరికి వెళ్తావా లేదా అమ్మ దగ్గరికి వెళ్తావా అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తారంటే పిల్లల యొక్క స్పందన, పిల్లల యొక్క ఎఫెక్షన్ టువర్డ్స్ ఎలా ఉంది, తండ్రి అడుగుతున్నారు కస్టడీ, తండ్రి దగ్గరికి వెళ్తావా అన్నప్పుడు ఆ బాబు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఇష్టపడుతున్నాడా, భయపడుతున్నాడా, ఇంకే రకంగా ఉన్నాడని స్టడీ చేయడానికి కూడా వాళ్ళు అడుగుతారమ్మా. అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే సమస్యలు ఎలా ఉంటాయంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో సపోజ్ కోర్టు ద్వారా ఒక బాబునో పాపనో తల్లి బాధ్యత తీసుకుని తను ఏం చేస్తుంది, అనేక కష్టాలు ఉంటాయమ్మా. మాట్లాడుకున్నంత తేలిక బాధ్యతలు నిర్వర్తించడంలో ఉండవు. అనేక కష్టాలు, ఎవరినైతే పిల్లల్ని బాధ్యతగా తల్లి తీసుకొని ఎన్నో కష్టాలు ఓర్చుకుని ఆ పిల్లల్ని చదువుతూ బ్రాటప్ చేస్తున్నారు. సపోజ్ తండ్రి వచ్చి ఒక పిటిషన్ పెడతారు, నాకు స్కూల్లో కలవడానికి అవకాశం ఇవ్వండి, హాస్టల్లో కలవడానికి అవకాశం ఇవ్వండి, పండక్కి పంపించండి, లేకపోతే వెకేషన్లో పంపించండి అని. ఇక్కడ తల్లికి ఒక సమస్య ఉంటుందమ్మా. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఎవరైతే బాధ్యత తీసుకుని వారికి ఎలా ఉంటుంది అని అంటే స్కూల్కి ఎలో చేసామనుకోండి, సార్ ఉదాహరణ చెప్తాను. అమ్మ ఏం చేస్తుంది, ఇంట్లో కోపం చేసి వండిన అన్నమో ఏదైతే టిఫిన్ ఏదైతే ఉందో, అన్నం ఏదైతే ఉందో అది గట్టిగా బలవంతంగానే తినిపించి పంపిస్తుంది. వాడికి ఏంటంటే ఒక రకమైన ప్రెషర్, అది తినాలి అంటే. నాన్నకి పర్మిషన్ ఇస్తే స్కూల్లో నాన్నగారు ఏం చేస్తారు, కుర్కురే ప్యాకెట్ తీసుకొస్తాడు. కుర్కురే ప్యాకెట్ చాలా ఇంట్రెస్ట్. అమ్మ అయితే రోజు అన్నమే పెడుతుంది, నాన్న అయితే కుర్కురే ప్యాకెట్ తెచ్చిస్తున్నారు అని అంటే ఇక్కడ అన్నం తినడానికి కుర్కురే ప్యాకెట్ తినడానికి పెద్ద రెండు కడుపు నిండుతాయి. కానీ తల్లి యొక్క భావం ఏంటి అని అంటే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తే నింపాదిగా స్కూల్లో చదువుకుంటాడు, కష్టమైన కోపం చేసైనా అన్నం పెట్టాలి అనేది తల్లి భావన. లేదా తండ్రి దగ్గర ఉంటే తండ్రి భావన. సింపుల్గా పర్మిషన్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఇంత బాధ్యత ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ కాదమ్మా, కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు ఒక కుర్కురే ప్యాకెట్ ఎందుకు తెస్తారు, పిల్లల్ని అట్రాక్ట్ అవ్వడం కోసం. అలా కొన్ని డిస్టర్బెన్స్లు వస్తాయి. తర్వాత అంటే ఇది జనరలైజ్ కాదమ్మా నేను చెప్పేది, ఇది గమనించండి. అందరూ మగవాళ్ళందరూ, తండ్రులందరూ చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళందరూ, తల్లులందరూ మంచివాళ్ళు, ఇది నేను చెప్పడంలా. రెగ్యులర్గా చూస్తున్న వాటికి ఒక ఉదాహరణగా అర్థం కావడం కోసం ఒక మాట చెప్తున్నాను, ఇది గమనించండి. జనరల్గా ఏమంటారు, తండ్రి వస్తాడు, తల్లి ఎన్నో కష్టాలు పడుతుంది, ఓ రూపాయి కోసం బయటికి పోవటము, వంట, మంచి చెడు అన్నీ చూస్తారు. ఈ పిల్లవాడికి ఎప్పుడైతే పర్మిషన్ కోర్టు ఇస్తుందో జనరల్గా ఏం చేస్తారు, ఆ స్కూల్ దగ్గర బస్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు, ఒక విషబీజాన్ని నాటాలని చూస్తాడు. ఏం చేస్తాడు, వెంటనే సాయంకాలం ఇంటికి ఏ అంకులు వస్తున్నాడు అని అడుగుతాడు. అంటే అడిగే వ్యక్తికి బాధ్యత లేదు, కానీ అది విచక్షణతోటి తీసుకునేటువంటి శక్తి బిడ్డడికి ఉండదు. అక్కడ ఏమవుతుంది, తల్లి పట్ల ఒక నెగిటివ్ వస్తుంది. బాధ్యత తీసుకున్నటువంటి అమ్మాయికి, తల్లికి కొన్ని హర్డిల్స్ ఎదురవుతాయి. బాధ్యత తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే తను ఒక బాధ్యత తీసుకుంది కాబట్టి ఎన్ని కష్టాలని తను కంప్లీట్ చేయాలని ఉంటుంది. ఇలా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇలాంటి విషయాలు కూడా
ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కోర్టుకి, ఇలా ఉంటాయండి నేను కాబట్టి బాధ్యతాయుతంగా ఉన్నాను, నేను బాధ్యత తీసుకున్నా కాబట్టి నాకు కొన్ని ఇబ్బందులు కూడా ఉండొద్దు అని బాధ్యత తీసుకున్న వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చాలా మంది పిల్లల్లో చూస్తున్నాం. ఒక సింగిల్ పేరెంటింగ్ కానీ లేకపోతే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కానీ ఒక టీనేజ్ పిల్లలు ఎక్కువగా డ్రగ్స్కి కానీ చెడు అలవాట్లకి బానిసలుగా అవుతున్నారు. అది సమాజం వలన లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసా ఇళ్ళల్లో అంటారు. సమాజం అనేది విడిగా ఉండదమ్మా, కుటుంబాల కలయికే సమాజం. కాబట్టి కుటుంబం ఎంత పటిష్టంగా ఉంటే సమాజం అంత పటిష్టంగా ఉంటుంది. ఈరోజు మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం, పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నామని తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. పిల్లల్ని ఈరోజు స్కూళ్ళల్లో ఇంటి నుంచి స్కూల్కు పంపించేటువంటి వాతావరణం కంటే హాస్టల్లో ఉంచే వాతావరణం ఎక్కువవుతుంది. పిల్లలు తల్లిదండ్రులకి కుటుంబాలకి దూరంగా ఉండడం ఒక బాధ అయితే, పిల్లలు ఉన్న చోట అనేక విషయాలు వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి వాతావరణం లేదు. తల్లిదండ్రుల యొక్క పోషణ కానివ్వండి, వారి యొక్క దృష్టి వాళ్ళ మీద ఉండేది, కంట్రోల్ ఉండేది. ఈరోజు కంట్రోల్ లేదు. మీరు ఇవాళ చూస్తే చాక్లెట్స్లో కూడా డ్రగ్ పెట్టి అమ్ముతున్నారు, సిగరెట్స్లో పెడుతున్నారు. పిల్లలు అంటే ఏమవుతుందంటమ్మా, మారినటువంటి జీవన విధానం, మారినటువంటి అవసరాలు, మారినటువంటి సమాజ పరిస్థితులు, ఇవన్నీ కూడా కారణమే. ఒక్క తల్లిదండ్రులు, ఒక స్కూలు ఇది కాదమ్మా. వీటన్నిటికీ పరిష్కారం ఏదైనా ఉంది అనంటే అది ఏంటి అనంటే కుటుంబంలోనే మార్పు రావాలి. కుటుంబంలో పిల్లల పట్ల మనం చూపిస్తున్నటువంటి భావాలు కానివ్వండి, పిల్లలకి చెప్పడం కానివ్వండి, ముందు మనం ఉండాలి. ముందు మనం తల్లిదండ్రులుగా మనం ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా మనని చూస్తూ వాళ్ళు పెరుగుతారు. మనమే లేకపోతే వాళ్ళు పెరిగే అవకాశం లేదు. మీరు గమనించండి, ఒక 2-3 జనరేషన్స్కి ముందు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఈ రోజు పిల్లలు ఎలా ఉంటున్నారు. పిల్లలు కట్టు కానివ్వండి, బొట్టు కానివ్వండి, మాట కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, పెద్దల పట్ల గౌరవం కానివ్వండి, చాలా చాలా మార్పులు వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రావమ్మా. పిల్లలు పెద్దల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా పెద్దలు ఫస్ట్ మస్ట్గా విధానాలతోటి ఖచ్చితంగా ఉండవలసిందే. మనం విధానాలతో ఉన్నప్పుడు పిల్లల్ని ఇలా ఉండండి అని చెప్పే అవసరం లేదు. వాళ్ళు అలా పెరుగుతారు, వాళ్ళు అలా తయారవుతారు. పిల్లలు ఇంట్లో వాళ్ళే పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యాడను లేకపోతే బైక్ కొనిచ్చేస్తున్నారు, సూపర్ బైక్ కొనిచ్చేస్తున్నారు. వాళ్ళు మైనార్టీ అంటే 18 years బిలోనే వాళ్ళు ఆ బైక్ని తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోవటం, ఇష్టానుసారంగా స్పీడ్గా తిరగటం, వెళ్ళిపోయి ఏదో యాక్సిడెంట్ చేసేస్తున్నారు. ఆ యాక్సిడెంట్ చేయటం వల్ల ఇప్పుడు వాడి మీద ఇట్లా కేసు కానీ అట్లా నడుస్తూ ఉంది. అది ఎలా ఎఫెక్ట్ పడిద్ది ఆ పిల్లోడి చదువు మీద, ఫ్యూచర్ మీద, ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ పడిద్ది. ఇప్పుడు దానివల్ల ఎవరు తప్పు అంటారా? ఆ పిల్లవాడిది అంటారా, కొనిచ్చిన పేరెంట్స్ది అంటారా? ఇక్కడమ్మా మీరు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా తల్లిదండ్రులదే. ఎందుకు 18 సంవత్సరాలు నిండకుండా మేజర్ అవ్వరు. మేజర్ అవ్వకుండా లైసెన్స్ రాదు. లైసెన్స్ లేకుండా బండి నడపడానికి వీల్లేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. లైసెన్స్ లేనటువంటి మైనర్గా ఉన్నటువంటి బిడ్డడికి బండి కొనిచ్చినటువంటి తల్లిదండ్రులదే మొదటి తప్పు. మనం కొనిచ్చకపోతే బిడ్డడు బండి తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళే అవకాశం లేదు. ఒకసారి బండి కొనిచ్చిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయితే అది ఎవరి చేతుల్లో లేదు. ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక్కొక్కసారి ఆ మైనర్కి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. మైనర్ డెత్తులు కూడా మనం చూస్తున్నాం. స్పీడ్ రైడింగ్, వాళ్ళకి ఏంటంటే విచక్షణ తెలియదు, వయసు రాలేదు, కానీ లైసెన్స్ లేకపోవడం వల్ల కానివ్వండి, అనేక కారణాల వల్ల వాళ్ళకి ఏంటంటే హౌ టు డ్రైవ్ అది తెలియకపోవటం వల్ల తర్వాత ఒక అత్యుత్సాహం ఉంటుంది. వాళ్ళకి వయసు రాదు కాబట్టి అత్యుత్సాహం ఉంటుంది. అది దానివల్ల ఏమవుతుందంటే అతి స్పీడ్, అజాగ్రత్త, ఈ అన్నీ కలిసి ఏమవుతాయంటే ఒక యాక్సిడెంట్ కారణమవుతాయి. యాక్సిడెంట్లో ఒక్కోసారి ఈ నడుపుతున్నటువంటి మైనరు బాధపడే అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, లైఫ్ థ్రెట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత బాధాకరమైన విషయం అంటే రోడ్డు మీద నడిచి వెళ్తున్నటువంటి అమాయకులు, వాళ్ళకు కూడా ఈ అబ్బాయి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయో. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అలా వెళ్తుంటారు, ఈ అబ్బాయి వెళ్ళిపోయి కొడతారు.
అన్నిటికంటే ముఖ్యమైన బాధ ఏంటంటే ఒక మైనరు వెహికల్ నడిపితే ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ టు పే కాంపన్సేషన్. ఎస్. అప్పుడు ఏమవుతుందంటే ఆ రోడ్డు మీద పోతున్నటువంటి నడుస్తున్నటువంటి బండి మీద ఉన్నటువంటి అమాయకులు ఎవరైతే ఈ అబ్బాయి అజాగ్రత్తగా నడిపి యాక్సిడెంట్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు కాంపన్సేషన్ కోసం కోర్టుకు వస్తారు. ఆ కోర్టుకు వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళకు ఉండేటువంటి మొదటి అబ్జెక్షన్ ఏంటి అని అంటే వెహికల్ మైనర్ తోలాడు కాబట్టి కంపెనీ ఈజ్ నాట్ లయబుల్ టు పే కాంపన్సేషన్. చూడు ఎంత బాధాకరమైన విషయం అంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక కష్టంలో పడి ఆ కష్టంలోంచి బయటపడటానికి ఒక కేసు వేస్తే దానికోసం ఒక సమస్యలు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంత లీగల్ పొజిషన్ మారిందమ్మా. ఒకవేళ మైనర్స్ కానీ అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అదే మేజర్ అయ్యి లైసెన్స్ ఉండి ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా ఇబ్బంది కలిగితే యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి కాంపెన్సేషన్ రావడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే. ఎవరు ఇవ్వాలి? ఒకవేళ కంపెనీ నాట్ లైబుల్ అప్పుడు ఏమవుతుంది? ఓనర్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ క్షతగాత్రులు ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే ఆ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందో వాళ్ళకంత తేలిగ్గా ఉండదు. ఒక్కొక్కసారి ఈ పిల్లలు మైనర్లు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మేజర్ యాక్సిడెంట్ అయ్యి మేజర్ హెల్త్ ఇష్యూస్లో ఉండి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు. ఇంకొకటి ఏంటంటే మీరు మొన్న ఈ మధ్య చూసుంటారు, డ్రైవ్ చేస్తూ లాంగ్ డ్రైవ్ చేస్తూ నైట్ డ్రైవ్ చేస్తూ పిల్లలు ఈవెన్ పోలీసులను కూడా ఎదిరిస్తున్నారు. రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో చూడటం లేదు, వాళ్ళు ఏమైపోతున్నారో తెలియట్లేదు. మా వల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? ఏ విచక్షణ లేకుండా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఏడ్చాడనో ఇబ్బంది పడతాడనో ఇంకేదో చేస్తాను బెదిరించాడనో బండి కొనిచ్చి లైసెన్స్ లేని మైనర్ని బండిని ఎలో చేస్తూ రోడ్డు మీదకి పంపించినటువంటి తల్లిదండ్రులదే తప్పు. కాబట్టి వాళ్ళకి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, పోలీసులు తల్లిదండ్రులు కూర్చోబెట్టి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో ముమ్మాటికి ఇది తప్పు తల్లిదండ్రులదే. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లాడు, ఎడ్యుకేషన్ మంచిగా ఉన్న పిల్లాడు అనుకోకుండా ఏదో చిన్న క్రైమ్లో ఇరుక్కున్నాడు, ఈ టీజింగ్ అనవాడు, దానికి ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఆ పిల్లాడి భవిష్యత్తు దాంట్లో ఆయన అబ్రాడ్ వెళ్ళటానికి కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఏమన్నా ఆటంకం వచ్చిందా ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అవటం వల్ల? ఓకే, ఫస్ట్ మీకు ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, న్యాయపరమైనటువంటి ఒకటి ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఏంటి అని అంటే అది నేరమని తెలీదు, అతన్ని కొడితే నేరమని తెలియక కొట్టాను, అతన్ని చంపితే నేరమని తెలియక చంపాను అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. వన్స్ ఎఫ్ఐఆర్ అయింది అని అంటే కోర్టు దగ్గరికి ఒక ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు అతను చదువుకున్నవాడా, ఉద్యోగస్తుడా, లేకపోతే ఉన్నవాడా, లేనివాడా, ఇలాంటి ఏ దృష్టి కూడా కోర్టుకు ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో అందుకని ఇక్కడ ఏంటంటే చదువుకున్నా చదువుకోకపోయినా ఒక ఇష్యూలోకి వెళ్ళినప్పుడు వారు ఆ క్రైమ్లోంచి ఒక 2 విషయాలు ఉంటాయమ్మా. 7 years కంటే తక్కువ అంటే కాంపౌండబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ కింద అయింది, ఏ చట్టంలో అయింది చూసుకొని ఒకవేళ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటే కనుక ప్రతి నెల 2వ శనివారం మాకు లోక్ అదాలత్ ఉంటుంది. కేసు వేసిన వాళ్ళు, అభియోగం మోపబడిన వాళ్ళు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి క్లియర్ చేసుకునేటందుకు ఒక అవకాశం ఉంటుంది. ఇలా కేసుని క్లోజ్ చేసుకోలేనటువంటి కేసులు వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఖచ్చితంగా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ ప్రవేశపెడతారు. ఈ ఆధారాలు ఎవరైతే అభియోగం మోపబడ్డారో వారు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని వారు ఆ కేసును నడుపుకొని దాంట్లోంచి ఎక్విటల్ అంటే కేసును కొట్టేయించుకునే అవకాశం ఉంటుంది. కమింగ్ టు అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఒకవేళ ఖచ్చితంగా ఈ కేసులో అబ్రాడ్ వెళ్ళడానికి ఆటంకం ఉంది, అప్పుడు ఏం చేయాలంటే అబ్రాడ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, పర్పస్ ఏంటి, ఎన్ని రోజులు వెళ్ళాలనుకుంటున్నాను, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాను, ఇవన్నీ తెలియచేస్తూ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు. సో కమింగ్ టు జాబ్, ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఏంటంటే 48 hours కనుక
రిమాండ్లో ఉంటే వాళ్ళప్పుడు కొంత ఎఫెక్ట్ అవుతుంది. తాత్కాలికమే మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో చేసుకుని మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక మైనర్ పిల్లవాడి మీద ఎఫ్ఐఆర్ అయితే ఆయన బయటకు వచ్చాక ఆ కేసు నుంచి ఫ్యూచర్లో తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా? గవర్నమెంట్ జాబ్ అంటే ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన జాబ్ రాదు అని ఉండదమ్మా. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సాక్ష్యాధారాలు నిరూపించబడి ఆ కేసులో ఏమైనా శిక్ష పడితే అప్పుడు ఆటంకం అవుతుంది. అంతే తప్ప ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన జాబ్ రాదు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూలో కానివ్వండి, ఏదైనా డిక్లరేషన్ ఇస్తున్నప్పుడు కానివ్వండి, ఈ కేసు వివరాలు మనం ఇవ్వవలసి ఉంటుంది. ఓకే మేడం, ఫైనల్గా గొడవలు పెట్టుకునే తల్లిదండ్రులకి ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆ తల్లిదండ్రులకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఖచ్చితంగా అమ్మా, పిల్లలు ఒక్కరోజు తయారయ్యే వాళ్ళు కారమ్మా. ఖచ్చితంగా కలిసి ఉన్న తల్లిదండ్రుల, విడిపోయిన తల్లిదండ్రుల, లేకపోతే గొడవలు పెట్టుకుంటూ కలిసి ఉన్నటువంటి తల్లిదండ్రుల, అందరూ కూడా బాధ్యులే. పిల్లలు మన బిడ్డలు రేపటి పౌరులు. మన ఇంట్లో ఉన్నంతసేపే మన బిడ్డలు. గడప దాటారు అంటే దేశానికి సంబంధించినటువంటి పౌరులు. వీళ్ళని ఖచ్చితంగా సామర్థ్యంతో పెంచి సమర్థవంతంగా తయారు చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులందరి మీద ఉంది. ఒక నీటి చుక్క ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది, మురికి గుంటలో పడితే మురుగునీరు అవుతుంది, మంచినీటి గుంటలో పడితే మంచినీరు అవుతుంది. అందుకే మనం బిడ్డల్ని ఎలా తయారు చేయాలన్నది తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక బాధ్యత. తల్లిదండ్రులే అన్నిటికీ మూలం. ఎన్నైనా ఓర్చుకోవాలి పిల్లల్ని సమర్థవంతంగా తయారు చేయడానికి. చూశారు కదండి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎలా బాధ్యతగా ఉండాలో మేడం మాటల్లో. థ్యాంక్ యూ మేడం, ఇవాళ మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇలాంటి విషయాలు మరి ఇంకెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.